హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను మెంతె కూరతో మంచి టేస్ట్ ఉండే రైస్ చూపిస్తున్నాను. దీనికోసం కొంచెం రైస్ తీసుకున్నాను, పిడికడంత మెంతె కూర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా తీసుకున్నాను. వీటిని కడిగేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మెంతె కూర వేసుకోవాలి. కట్ చేసి పెట్టేసుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులో సరిపడినంత ఉప్పు, కారం వేసేసుకొని ఈ పేస్ట్ లాగా పట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. నేను చూపించినట్టుగా పట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మిక్సీ పట్టేసుకున్నటువంటి మెంతె కూర పేస్ట్ను ఇందులో వేసేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను చూపించినట్టుగా ఇలా దగ్గరికి రాగానే ఇప్పుడు ఇందులోకి మనము రైస్ను వేసేసుకొని వీటన్నింటిని కూడా మంచిగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ వరకు ఈ నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై